మే నెల 17వ తారీఖు పునీత పాస్కల్ బైలోన్ గారి పండుగ. స్పెయిన్ దేశంలోని ఆరగన్ మండలంలో పునీత పాస్కల్ బైలోన్ గారు ఒక చిన్న వ్యవసాయదారుల కుటుంబంలో క్రీస్తు శకం 1540లో జన్మించారు. పెంతకోస్తు రోజున పుట్టాడని వారికి పాస్కోల్ అని పేరు పెట్టడమైనది. స్పెయిన్లో పెంతకోస్తును పాస్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా పవిత్రాత్మ రాకడ అంటారు. బాలుడు పెరుగుతున్న కొద్దీ ముఖ వర్చస్సులో దైవభక్తి ఉట్టిపడుతుండేది. తమ 22వ ఏట వరకు గొర్రెల కాపరిగా పనిచేశారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1562లో ఫ్రాన్సిస్ వారి సభలో ప్రవేశించారు. ఆ సభ వార్ల అనేక మఠాలయాల్లో ప్రధాన గేటు లేక తలుపు వద్ద కాపలాదారునిగా స్పెయిన్ అంతటా పనిచేశారు. నిత్య మర్యాదస్తుడు, దయ, కనికరము, దానమూర్తి కావటాన పేదలు, కష్టాల్లో ఉన్న వారికి ఒక ఆదరణకర్తగా పేరు గటించారు. వారికి దివ్య సత్ప్రసాద భక్తి మెండు కావటాన గంటల కొద్దీ ఆ ఆరాధనలోనే గడిపేవారు. మన మధ్య దేవుడు, మనతో వాసముండే దేవుడు, మన మొరలను ఆలించి పాలించే దేవుడు యేసు ప్రభువును ఈ దివ్య సత్ప్రసాదం ద్వారా సాక్షాత్కరించుకుంటున్నామని భక్తి పారవస్యంలో మునిగిపోయేవారు. పాస్కల్ గారికి ప్రాథమిక విద్య మాత్రమే తెలుసు, కానీ ఆధ్యాత్మిక విద్యలో మాత్రము నిష్ఠాతుడయ్యాడు. సమకాలీన అనగా ఆ రోజుల్లో ఆ చుట్టుప్రక్కల నివసించిన ఎందరో పుణ్యాత్ములు జీవిస్తున్న పునీతులతో పరిచయాలు పెంచుకొని ఎక్కువ సఖ్యత కలిగి ఉండేవారు. క్రీస్తు శకం 1570లో పునీత పాస్కల్ గారు ఫ్రాన్స్ దేశంలో హ్యూగ్వేనాట్ పట్టణంకు కాలినడకన వెళ్ళారు. అతి కష్టమైన ప్రయాణాన్ని సులభంగా చేయగలిగారు. అలాగే ఆ పట్టణంలో దివ్య సత్ప్రసాద భక్తుడైన పాస్కల్ గారిని కాల్వినిస్ట్ ప్రొటెస్టెంట్లు చుట్టుముట్టారు. పాస్కల్ గారు దివ్య సత్ప్రసాదంలో యేసు ప్రభువు సంపూర్ణంగా సాక్షాత్కరించి ఉన్నారని కథోలిక మత సిద్ధాంతాన్ని సోదరాహరణంతో వివరించారు. అక్కడ ఉన్న ఒక కాల్వినిస్ట్ మత శాఖకు చెందిన న్యాయాధిపతి న్యాయాన్యాయాలు ఎంచక అక్కడ గుమికూడిన ప్రజల్లో అత్యధికులు పాస్కల్ గారిని వ్యతిరేకిస్తున్నారు కాన వారిని దోషిగా నిర్ణయించారు. క్రీస్తు శకం 1592లో పాస్కల్ బైలోన్ గారు పరమపదించారు. బంగారు మాట: దేవుని ఎడల చిన్న పిల్లవాని హృదయం కలిగి ఉండు, ఇరుగు పొరుగుల ఎడల తల్లి హృదయం కలిగి ఉండు, నీ మీద నీకు మట్టుకు న్యాయమూర్తి హృదయంతో ఆలోచించు. పునీత పాస్కల్ బైలోన్ గారా, మా కొరకు ప్రార్థించండి.